ఈ వీడియోలో ఎక్కువగా మీరు పెలికాన్స్ అదేవిధంగా నత్తగుల్ల కొంగలను చూడొచ్చు. ఈ వీడియో చాలా అద్భుతంగా ఎంజాయ్ చేశాను నేను. ఎందుకంటే మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ పవర్ఫుల్ బైనాక్యులర్స్ ఉన్నాయి నా దగ్గర, చూశాను. చాలా చిన్న పక్షులు, అందుకే పెలికాన్ ప్యారడైజ్ అని దీనికి చెప్పడానికి కారణం ఏంటంటే పెలికాన్ చిన్న చిన్న పిల్లలు, కరెక్ట్ టైం ఇది. ఇప్పుడు కరెక్ట్గా డిసెంబర్ ఆఖరు జనవరి ఈ మూమెంట్లో మనం ఎగ్స్ లే అయ్యి ఆ ఎగ్స్ నుంచి చిన్న చిన్న బిడ్డలు పసికూనల బేబీస్ వాటికి నోట్లో అన్నం పెడుతూ తల్లి పక్షులు ఉంటాయి. మగ పక్షులు వేటకి వెళ్ళి ఆహారాన్ని కూడా తీసుకొస్తూ ఉంటాయి. ప్రధాన వేట వనరు పులికాట్ కేంద్రం. పులికాట్ కేంద్రం కేవలం ఫీడింగ్ కోసం వెళ్తాయి. ఇది బ్రీడింగ్ కోసం ఇక్కడ తల్లి పక్షులుండి బిడ్డల్ని కాపాడుకుంటాయి. ఈ బ్రీడ్ అయినటువంటి వచ్చినటువంటి పక్షుల్ని ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి ఎప్పుడైతే ఇక్కడ ఎక్కువ ఎండలు స్టార్ట్ అవుతాయో, నీటి మట్టం తగ్గిపోతుందో, ఆ కాలంలో తన సంతతిని అభివృద్ధి చేసుకొని ఎన్ని పక్షులు వచ్చాయో అంతకు రెట్టింపు పక్షులు తమ బిడ్డలను తీసుకొని సంతోషంగా ఇక్కడి నుంచి ప్రయాణించి తమ విదేశాలకు ఈ పక్షులన్నీ కూడా వలస వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ సీజన్ అనేటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటిది. అందమైనటువంటి పక్షుల విన్యాసాలను, అద్భుతాలను, వాటి గమనాలను, చలనాలను, వాటి పిల్లలను, ఆ పిల్లలు స్వీకరించే ఆహారాన్ని, తన సంతతిని కాపాడుకునేటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక అనుభూతుల్ని నింపేటువంటి కాలంగా ఈ కాలాన్ని మనం వర్ణించవచ్చు. అందుకే ఫ్లెమింగో ఫెస్టివల్ 2025లో జరిగేటువంటి జనవరి 10, 11, 12 తేదీల్లో ఇక్కడ వేలాది మంది సందడితో ఆరంభమవబోతుంది. ఈ నేల పట్టుని తప్పకుండా ప్రతి ఒక్కరూ పక్షి ప్రేమికులు, పర్యాటకులు చూసి తరించాల్సినటువంటి ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు.